హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఒక మంచి అద్భుతమైన వైష్ణవ దేవాలయానికి అయితే వెళ్ళబోతున్నాం. ఎక్కడ ఉందంటే ఈ ఆలయం కాంచీపురంలో అయితే ఉన్నది. ఏంటి ఆలయం అంటే శ్రీ యదోత్తకారి ఆలయం. ఈ ఆలయంలో అయితే బ్రహ్మదేవుడి యొక్క తపస్సుకి ఎటువంటి భంగం కలిగించకుండా అయితే శ్రీ మహావిష్ణువు అయితే కాపాడుతారు. అన్ని సరస్వతి దేవి నుంచి వచ్చి అన్ని ఆపయాలను అయితే ఇప్పుడే ఈ ఆలయాన్ని అయితే 8వ శతాబ్దంలో అయితే నిర్మించారు. వాళ్ళ తర్వాత విజయనగర చక్రవర్తులు నిర్మించారు. ఇప్పుడైతే మనం ఈ ఆలయం దగ్గరికి వెళ్ళి ఆలయం యొక్క పూర్తి విషయాన్ని తెలుసుకున్నాం. ఈ ఆలయం తాలూకు లొకేషన్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దానండి, మనమైతే వచ్చేస్తాం టెంపుల్ దగ్గరికి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందా శ్రీ యదోత్తకారి పెరుమాళ్ టెంపుల్. మనం ఈ టెంపుల్లోకి వెళ్ళి ఈ టెంపుల్ యొక్క పూర్తి హిస్టరీ అవన్నీ తెలుసుకునే ముందైతే మనం ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ అయితే తెలుసుకుందాం. ఈ టెంపుల్ మార్నింగ్ 9 నుంచి 11 వరకు, మళ్ళీ అలానే తిరిగి ఈవినింగ్ అయితే 4:30 నుంచి 7 వరకు అయితే ఓపెన్లో ఉంటుందండి. టెంపుల్లోకి వెళ్ళి ఈ టెంపుల్ యొక్క పూర్తి హిస్టరీ అవన్నీ తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకు స్థల పురాణ విషయానికి వస్తే, పూర్వం లక్ష్మీదేవి అమ్మవారికి సరస్వతి దేవికి అయితే ఎవరు గొప్ప అనే వాదన పైన అయితే వాగ్వాదం అయితే జరుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి దేవతల రాజైన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అడగంగా లక్ష్మీదేవి అమ్మవారే గొప్ప అంటారు. ఆ సమాధానానికి అంగీకరించని సరస్వతి దేవి అయితే సరస్వతి దేవి యొక్క భర్త అయిన బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు. అప్పుడు బ్రహ్మదేవుని కూడా అడగగా బ్రహ్మదేవుడు కూడా లక్ష్మీదేవి అమ్మవారే గొప్ప అంటారు. అప్పుడు ఆ సమాధానం అనేది సరస్వతి దేవి యొక్క భర్త నుంచి వచ్చినందువలనైతే సరస్వతి దేవి ఎంతగానో కోపగించుకొని అయితే బ్రహ్మదేవుని దగ్గర నుంచి అయితే దూరంగా అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు సరస్వతి దేవి దూరంగా వెళ్ళిపోయినందువలనైతే బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కోసం అయితే ఒక యజ్ఞాన్ని అయితే చేస్తారు. అది ఏదంటే అశ్వమేధ యజ్ఞం. ఆ యజ్ఞాన్ని అనేది ఇద్దరు భార్య భర్తలు మాత్రమే చేయాలి. కానీ సరస్వతి దేవి లేకుండానే బ్రహ్మదేవుడు ఆ యొక్క యజ్ఞాన్ని అయితే చేసినందువల్ల అయితే సరస్వతి దేవి ఎంతగానో కోపగించుకొని ఆ యజ్ఞాన్ని అయితే ఎలా అయినా భంగం కలిగించాలనైతే ఎన్నో విధాలకైతే ప్రయత్నిస్తుంది. అప్పుడు సరస్వతి దేవి ఒక నది రూపంలో, వేగవతి అనే ఒక నది రూపంలో అయితే దాల్చి ఆ యొక్క యజ్ఞాన్ని అయితే భంగం కలిగించాలని చూస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క ఆదిశేషుని పైన అయితే పడుకొని ఆ యొక్క వేగవతి అనే నది పైన అయితే అడ్డంగా అయితే నిలుస్తారు. ఆ యొక్క వేగవతి నదిని అయితే స్వామివారు ఆదిశేషుని పైన అయితే పడుకొని ఆ యొక్క వేగవతి నదిని అయితే ఆపుతారు. స్వామివారి దగ్గరికి వచ్చి అయితే సరస్వతి దేవి ఆమె యొక్క ఓటమిని అయితే అంగీకరిస్తుంది. అప్పుడు సరస్వతి దేవి ఆ యొక్క వేగవతి నదిగా అయితే ఉద్భవించింది. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఆ యొక్క నదిని ఆపినందువలనైతే ప్రస్తుతం ఆ యొక్క నదిని అయితే వేగవాణి నది అని అయితే పిలుస్తారు. అండ్ అదే కాకుండా ఈ యొక్క ఆలయం అనేది కాంచీపురంలో ఉండే అతి పురాతన 3 దేవాలయాల్లో ఈ యొక్క ఆలయం కూడా ఒకటి. మిగతా 2 దేవాలయాలు ఏవంటే ఉలగనంద పెరుమాళ్ ఆలయం, అలానే శ్రీ పాండవ దూత పెరుమాళ్ ఆలయం. ఆ 2 ఆలయాలు కూడా త్వరలో అయితే మన ఛానల్లో వస్తాయి, తప్పకుండా అయితే చూడవచ్చు మీరు. అండ్ అదే కాకుండా ఇప్పుడు నేను మీకు చెప్పిన స్థల పురాణం అనేది ఈ కాంచీపురంలో ఉండే 5 ఆలయాలకు కూడా సంబంధించిందండి. అంటే 5 ఆలయాలకి ఒకేలాంటి స్థల పురాణం అయితే ఉంటుంది. అది ఎలా అంటే సరస్వతి దేవి అయితే బ్రహ్మదేవుడు చేసే ఆ యొక్క యజ్ఞాన్ని ఎన్నో విధాలకైతే ప్రయత్నిస్తుంది. సరస్వతి దేవి చేసే అన్ని ప్రయత్నాలు అయితే ఒక్కో రూపంలో అయితే ఒక్కో విధంగా అయితే శ్రీ మహావిష్ణువు అయితే అడ్డుకుంటూ వస్తారు. అందువలనైతే ఈ యొక్క కాంచీపురంలో ఉండే 5 శ్రీ మహావిష్ణువు దేవాలయాలకైతే ఈ యొక్క స్థల పురాణం అయితే వర్తిస్తుంది. ఈ ఆలయానికి మరొక స్థల పురాణం కూడా ఉంది. అది ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆలయానికి ఉండే మరొక స్థల పురాణ విషయానికి వస్తే 6 నుంచి 9 ఈ శతాబ్దంలో అయితే వైష్ణవ మతాన్ని ఎంతగానో అభివృద్ధి చేయడానికి అయితే శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క ఆయుధాలతో అయితే 12 మంది ఆళ్వార్లు అయితే సృష్టిస్తారు. అందులో స్వామివారి యొక్క విష్ణు చక్రంతో అయితే తిరుమల సాయి ఆళ్వారు అయితే ఉద్భవిస్తారు. తిరుమల సాయి ఆళ్వారికి అయితే ఒక శిష్యులు అయితే ఉండేవారు. ఆయన ఎవరంటే కన్నికర్ణన్. ఆయన ఆ యొక్క తిరుమల సాయి ఆళ్వారు అయితే ఇదే ప్రదేశంలో అయితే స్వామివారిని అయితే పూజించుకుంటూ అయితే ఉండేవారు. తిరుమల సాయి ఆళ్వారి యొక్క శిష్యుడైన కన్నికర్ణ దగ్గర అయితే ఒక ఆడవారు అయితే ఉండేవారు. ఆమె అయితే ప్రతిరోజు అయితే ఈ ఆలయం దగ్గర అయితే ఆమె స్వామివారికి అయితే సేవలు అయితే చేసుకుంటూ అయితే ఉండేవారు. ఆమె ఒక రోజు అయితే ఆమె యొక్క బాధ తెలుసుకుని కన్నికర్ణ మహర్షి వెళ్ళి అడగంగా ఏమి నీ బాధ అని అడిగితే అప్పుడు ఆమె అయితే నా యుక్త వయసులో నేను దేన్ని కానీ అనుభవించలేదు, నేను ఇలానే నన్ను మళ్ళీ యవనంగా చేయమని అయితే ఆ యొక్క కనికర్ణ అయితే కోరుకుంటారు. అప్పుడు కనికర్ణ అయితే స్వామివారిని పూజించి ఆ యొక్క వృద్ధురాలను అయితే యుక్త వయసుకి అయితే చేస్తారు. ఆ యొక్క వృద్ధురాలు అయితే
తిరిగి మళ్ళీ ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఈ ప్రదేశాన్ని పరిపాలించిన పల్లవరాజు అయితే ఆమెనైతే చూసి మనసు పడి అయితే ఆమెనైతే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో సంవత్సరాలు అయితే గడిచినప్పటికీ కూడా ఆమె అనేది అలానే యుక్త వయసుగానే ఉంటుంది. కానీ ఆ పల్లవరాజు మాత్రం యవ్వనం అనేది వెళ్ళిపోయి వయసు అయితే పరిపడుతూ ఉంటుంది. అప్పుడైతే ఆయనకి ఆ పల్లవరాజుకి అయితే ఒక సందేహం అయితే వేసి వెళ్ళి ఆమెనైతే అడుగుతారు, ఎందుకు నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఇలానే ఉండవు అని అడిగితే అప్పుడు ఆమె అయితే ఈ యొక్క ప్రదేశంలో కనికరణ అయితే ఒక ఆయన ఉండరు, ఆయన నన్ను ఇలా అయితే చేశారు, మీరు వెళ్ళి అయితే అడగండి అయితే చెప్తారు. అప్పుడు ఆ పల్లవరాజు అయితే కనికరణ అయితే పిలిపించి ఆయన్ని కూడా యుక్త వయసుకి అయితే చేయమని చెప్తే ఆయన అయితే అంగీకరిస్తారు. అప్పుడు ఆ పల్లవరాజు అయితే కోపగించుకొని ఆ కనికరణ మహర్షిని అలానే తిరుమల సాయి ఆళ్వారిని అయితే ఈ యొక్క ప్రదేశం నుంచి అయితే వెళ్ళిపోమని అయితే వెళ్ళేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఈ యొక్క ప్రాంతం అనేది మొత్తం మీద చీకటిగా అయితే మారిపోతుంది. అండ్ అదే కాకుండా వాళ్ళతో పాటు అయితే ఈ యొక్క ఆలయంలో ఉండే స్వామివారు కూడా వెళ్ళిపోతారు. దానంతా గమనించిన పల్లవరాజు అయితే ఆ తిరుమల సాయి ఆళ్వారిని కనికరణను అయితే ఈ ప్రదేశానికి అయితే పిలిచి వాళ్ళైతే క్షమాపణ అయితే అడిగి ఈ యొక్క ప్రదేశంలోనే ఉండమంటారు. దీనికి నిదర్శనంగా అయితే మనకు ఏ ఆలయంలో చూసినా శ్రీ మహావిష్ణువు మనకు కుడి చేతి పక్కనైతే స్వామివారు శయన భంగంలో అయితే కలిగి ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం ఎడమ చేతి పక్కన అయితే స్వామివారు అయితే శయన భంగం అయితే కలిగి ఉంటారు. ఇలాంటి దేవాలయం అయితే చాలా అంటే చాలా అరుదు. నాకు తెలిసినంత కాడికి ఈ యొక్క ఆలయమే స్వామివారి ఎడమ చేతి పక్కనైతే శయన భంగంలో కలిగి ఉన్న దేవాలయం ఇది ఒక్కటే అనుకుంటాను నేనైతే. ఈ ఆలయం తాలూకా స్థలపురం అనేది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం ఈ ఆలయం తాలూకా నిర్మాణం అయితే తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దం చివరిలో అయితే పల్లవరాజులు అయితే నిర్మించారండి. పల్లవరాజుల తర్వాత అయితే ఈ ఆలయాన్ని చోళరాజులు విజయనగర చక్రవర్తులు అయితే ఎంతగానో అభివృద్ధి చేశారు. అండ్ అదే కాకుండా ఈ ఆలయం విజయనగర చక్రవర్తులకు సంబంధించిన 12 శాసనాలు కూడా ఉన్నాయి. అలానే చోళరాజులకు సంబంధించిన 3 శాసనాలు, వాటిల్లో కులోత్తుంగ చోళ, రాజేంద్ర చోళ, పరాంతక చోళ వీళ్ళ యొక్క రాజుల యొక్క శాసనాలు కూడా ఈ ఆలయం అయితే ఉన్నాయి. ఈ ఆలయం మొదట్లో మనకైతే ఈ ఆలయం తాలూకా 5 అంతస్తులు కలిగిన రాజగోపురం అయితే దర్శనమిస్తుంది. ఈ యొక్క రాజగోపురం అయితే ఎంతో గంభీరంగా ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. అలానే మనం గోపురం దాటుకొని వస్తానే ఈ ఆలయం తాలూకా బలిపీఠం, ధ్వజస్తంభం, ముఖమండపం, మహామండపం, గర్భాలయం అయితే దర్శనమిస్తాయి. ఎంతో అద్భుతంగా అయితే ఉంటాయండి. అండ్ అదే కాక స్వామివారి అయితే గర్భాలయం అయితే 12 అడుగుల్లో అయితే మనకు స్వామివారి అయితే దర్శనమిస్తారండి. ఎంత అంటే అంత అద్భుతంగా అయితే ఉంటుంది. అండ్ అదే కాకుండా స్వామివారిని ఇక్కడ యథోత్కారి పెరుమాల్ అనే కాకుండా పొన్నవనం సేత్ పెరుమాల్ అని కూడా పిలుస్తారు. అంటే ఇది ఒక తమిళ పదం. స్వామివారు భక్తుల యొక్క కోరికను అయితే తీర్చేవారని తమిళ అర్థం అయితే వస్తుంది. అండ్ అదే కాకుండా స్వామివారు పాదాల దగ్గర అయితే సరస్వతి దేవి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. నేను మీకు ముందు చెప్పినట్టుగానే ఈ ఆలయంలో స్వామివారు కుడి చేతి కాకుండా ఎడమ చేతి పైన అయితే పడుకొని ఉంటారు. అంటే మనం ఏ ఆలయంలో చూసినా కానీ స్వామివారు అయితే శ్రీ మహావిష్ణువు యొక్క శయన భంగిమ కలిగిన ఉన్న ఆలయం, అంటే ఎగ్జాంపుల్ శ్రీరంగం కానీ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కానీ ఇక్కడైతే స్వామివారు కుడి చేతి పక్కనైతే పడుకొని ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారి ఎడమ చేతి పైన అయితే స్వామివారి అయితే శయన భంగంలో అయితే కలిగి ఉంటారు. ఆ విషయం అనేది ఈ ఆలయంలో అయితే చాలా ప్రత్యేకమైన విషయం, చాలా అరుదైన దేవాలయం కూడా చెప్పుకోవచ్చు ఈ ఆలయం అనేది. ఈ ఆలయంలోని స్వామివారిని అయితే పొయ్యిగై ఆళ్వార్, పేయ ఆళ్వార్, బోతత ఆళ్వార్, తిరుమల సాయి ఆళ్వార్లో అయితే ఎంతగానైతే స్వామివారిని అయితే కీర్తించారు. అండ్ ఇదే కాకుండా మనం స్టార్ట్ చేసిన 108 వైష్ణవ దివ్య దేశాలలో ఈ యొక్క ఆలయం కూడా ఒకటి. మీరు ఎప్పుడైనా కాంచీపురం వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోండి, ఎంతో అనుభూతిని అయితే పొందుతారు. ఈ ఆలయం తాలూకా స్థలపురం, నిర్మాణం ఇవన్నీ అయితే మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనండి, ఎలా ఉంది వాటి వీడియో నచ్చింది? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క ఆలయం దర్శించుకోవడం, ఈ ఆలయం తాలూకా స్థలపురం, నిర్మాణం ఇవన్నీ అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో తర్వాత అయితే మనమైతే మన తిరుపతి నుంచి ఒక 60 కిలోమీటర్ దూరం ఉన్న రామగిరి అనే ఆలయం అయితే వస్తుందండి. ఆ ఆలయం అయితే వస్తుంది. ఆ ఆలయాన్ని అయితే మీరు తప్పకుండా దర్శించండి. చూడండి, ఆ ఆలయం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. నేను స్టార్ట్ చేసిన ఈ యొక్క 108 దివ్య దేశాల సిరీస్ అనేది మీరు బాగా ఆదరిస్తారని నమ్ముతూ మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు మీ ఏఎల్ విలేజ్ వ్లాగ్స్. జై హింద్.